లక్షల మంది ఉన్నారు కొనుగోలు చేసేవాళ్ళు. అంటే చెత్తను కూడా సంపద సృష్టించేటటువంటి కార్యక్రమాలని చేసేటటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఉంది. ఆలోచన చదువుకున్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచనని మీరు తెలుసుకోండి. సెల్ ఫోన్ మీ చేతిలో ఉన్నదానికి బొమ్మలు చూడడానికో, దేవుడు బొమ్మలు ఆడికి ఈడికి 1000 మందికేమో ఆ దేవుడు బొమ్మ ప్రతిరోజు విఘ్నేశ్వరుడు ఒకసారి, వెంకటేశ్వరుడు ఒకసారి, ఆంజనేయుడు ఒకసారి, ఇవన్నీ అందరూ పంపించడానికి కాదు సెల్ ఫోన్ ఉన్నది. సెల్ ఫోన్ ఉన్నది నాలెడ్జ్ని పెంచుకోవడానికి, లేకపోతే బొమ్మలు చూడడానికి కాదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా మన చేతుల్లో ఉంది. ఏది నేర్చుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా నీ సెల్ ఫోన్లో ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి మీరు చిన్న చిన్న యూనిట్లు పెట్టండి. చెత్త నుంచి, అంటే చెత్త అంటే నువ్వు కొనుగోలు చేయగల రా మెటీరియల్ నీకు ఎక్కడేం దొరుకుతుంది. మా మున్సిపాలిటీలో మేము ఇస్తాం, మేమే సెపరేట్ చేసి ఇస్తాం. మీరు చిన్న యూనిట్ పెట్టండి, ముచ్చిలి యూనిట్ పెట్టండి. ఆ ముచ్చిళ్ళు కూడా క్రషింగ్ చేసేది అదొక యూనిట్ చిన్నది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు చెయ్యగలిగితే చెత్త నుంచి ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్కి వాడు వైజాగ్లో ఫ్యాక్టరీ పెట్టాడు. ఆ ఫ్యాక్టరీ ఏంటో తెలుసా మీకు? ఏంటి పెట్టాడు? ఆడికి రా మెటీరియల్ ఏంటి? ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి చెత్త ఏదైతే ఉంటుందో, పనికిరాని చెత్త రోడ్డు మీద వేయడానికి పనికిరాదు, ఖాళీ ప్రదేశాల్లో వేయడానికి పనికిరాదు. ఆడికి వేస్తే అది ఫైన్ వేస్తాం, చట్టం ప్రకారం నేరం. ఆ చెత్తని ఈడు లారీలో వేసుకొని వెళ్ళి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఇస్తాడు. నాయన నా చెత్త తీసుకొని ఇక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు, వైజాగ్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు అన్నీ తీసుకెళ్లి రా మెటీరియల్ అడిగి ఫ్రీ. వాడు దాన్ని ప్రాసెస్ చేసి పౌడర్ వస్తే దాన్ని కొంత సిమెంట్ ఫ్యాక్టరీకి ఇస్తాడు, ఇంకో దానికి అమ్ముతాడు. ఇదే రామ్కి వాడు ఒకప్పుడు 100 కోట్లు ఉండేవాడు, ఈరోజు వేలాది కోటీసుడు అయ్యాడు, 1000 కోట్లు అయిపోయాడు. ఆలోచన ముఖ్యం. ఒక ఆలోచన ఒక మనిషిని ఎక్కడి వరకైనా తీసుకెళ్తుంది. ఒక ఆలోచన మనిషిని ఎక్కడికైనా దిగజారుస్తుంది. మనం చేసే మంచి ఆలోచన అయితే తప్పనిసరిగా మన జీవితాలు బాగుపడతాయి. మీరేదో ఎక్కడో ఉండక్కర్లేదు, ఎక్కడేదో చేయక్కర్లేదు. మన మున్సిపాలిటీలోనే వచ్చిన చెత్తని కాస్త రీప్రాసెస్ చేయండి, రీసైక్లింగ్ చేయండి. రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టండి. తెలుసుకోండి. మీ కుర్రాళ్ళందరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. వెబ్సైట్లోకి వెళ్ళండి, కొట్టండి, గూగుల్లో అడగండి. గూగుల్లో కానీ ఇవ్వకపోతే ఇప్పుడు ఏమైనా అడగండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఒరే బాబు నాకు ఇది కావాలి, ప్రపంచంలో ఎక్కడున్నాయి, ఏ మిషన్లు ఉన్నాయి, ఎంత ఖరీదు అవుతుంది, ఎక్కడ దొరుకుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది ఎవడు కొంటాడు, ఎవడు తీసుకెళ్తాడు, ఇలాంటివన్నీ ఆయన అడిగితే ఆడే చెప్పేస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా అవునా కాదు? కాబట్టి ఏంటి మనం చేయాలి? చెత్త నుంచి సంపదను తయారు చేసేటటువంటి కార్యక్రమాలకి ఈరోజు మనం యువతరం అంతా కూడా ఆలోచన చేయాలి. ఏమీ వేస్ట్ కాదు ఈ భూమి మీద పండినటువంటిది. ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ వస్తువు కూడా వృధా కాదు, వేస్ట్ కాదు. అన్నీ దాని వినియోగం మళ్ళీ ఉన్నాయి. నువ్వు ముక్కలు చేసి ప్లాస్టిక్ని మళ్ళీ వాడు పట్టుకెళ్తాడు, దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ దీనికి తయారు చేస్తాడు. ఆ ప్లాస్టిక్ని కరిగించి రోడ్లు వేస్తాం. ఈ రోజు మనం తార్ రోడ్లు వేస్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో ప్లాస్టిక్తో రోడ్లు వేస్తాం. ఇంకొకసారి రోడ్డు వేస్తే జీవితాంతం మరి ఆ రోడ్డే పోదు. ఇంతకుముందు గ్రావెల్ రోడ్లు వేసేవాళ్ళు, సిమెంట్ రోడ్లు పొర ఉండేవి కాదు. ఇప్పుడు ఏ రోడ్లు వేస్తున్నాం? సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇంతకుముందు మనం ఇప్పుడు తార్ రోడ్లు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఏ రోడ్లు వేస్తాం? వేస్తాం తార్ పోయి ప్లాస్టిక్ రోడ్లు వస్తాయి. అప్పుడు ప్లాస్టిక్ వేసాం. మీరు కనుగోలు రోడ్డు ఉంటుంది, మీరు చూడండి, ఇంకా అది మిక్స్డ్ కొద్దిగా, రేపు పర్సంటేజ్ శాతం వెళ్తుంది. కనుగోలు రోడ్డు ఒకనాడు ఎంత వరస్ట్గా ఉండేది, ఇప్పుడు వేసి 7 సంవత్సరాలు అయింది. ఎక్కడా కూడా ఇంత గుంత కూడా పడలేదు. మీరు వెళ్ళి చూడండి. దట్ మిక్స్డ్ బై ది ప్లాస్టిక్. తారులో ప్లాస్టిక్ని కూడా కలిపేసాం, ప్రాక్టికల్గా వేసాం ఎలా ఉంటుందని. 7 సంవత్సరాలు అయింది, ఎక్కడా కూడా ఇంత గుంత కూడా పడలేదు. మీరు వెళ్ళి చూసినండి. రేపు రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా వేస్ట్, ఇదెందుకు పనికిరాదు, ఇది కొంప కొడుతుంది అని అనుకోకండి. ప్రతిదీ కూడా మనం రీసైక్లింగ్ చేయగలిగితే అన్నీ కూడా ఆదాయాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాలే. ఇది యువకులందరూ కూడా మాకు ఉద్యోగాలు లేవండి, మేము చదువుకున్నామండి, ఉద్యోగాలు లేవండి అని డేలా పడకండి.
మీరు మీ సెల్ ఫోన్ని మీ గ్లోబల్ అంతా కూడా మీ చేతిలో ఉంది. దాన్ని వినియోగించి మీరు ఆలోచన చేయండి. తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ కాంట్రాక్టర్ గారు ఉన్నారా? ఈ గారు ఎప్పుడో కంప్లీట్ చేస్తారు ఇవన్నీ.